మెఫిల్ రెస్టారెంట్లో ఆహార పదార్థాల నాణ్యతలపై ప్రశ్నించిన వినియోగదారులపై దాడి. రెస్టారెంట్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న కుచాయిగూడ పోలీసులు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఏఎస్రావు నగర్లోని రాధికా థియేటర్ ఎదురుగా ఉన్న మెఫిల్ రెస్టారెంట్లో ఆహార నాణ్యతలపై వివాదం చెలరేగింది. బిర్యానీ తినేందుకు వెళ్లిన సత్తిరెడ్డి, నరేష్, గణేష్ అనే వినియోగదారులు తాము తీసుకున్న బిర్యానీ చల్లగా ఉండటంతో పాటు రుచి లేకపోవడంతో పాటు కద్దు కాకీర్ స్వీట్ నుంచి చెడు వాసన వస్తుందని ఆరోపించారు. ఈ విషయంపై రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించగా ఆహారం బాగానే ఉందని చెప్పి మార్చి ఇస్తామని చెప్పినట్లు వినియోగదారులు తెలిపారు. అయితే కుళ్ళిన వాసన వస్తున్న ఆహారం ఎలా ఇస్తారని నిలదీయడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించగా రెస్టారెంట్ యాజమాన్యం తమపై దాడి చేసిందని బాధితులు ఆరోపించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వినియోగదారులు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా చెడు నాణ్యత గల ఆహారం అందిస్తున్న రెస్టారెంట్ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కుళ్ళిన చికెన్, చెడిపోయిన బిర్యానీని ఫ్రిడ్జ్లో నిల్వ చేసి మరుసటి రోజు వినియోగదారులకు ఇస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదులు అందుకున్న కుషాయిగూడ పోలీసులు రెస్టారెంట్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా రెస్టారెంట్ ముందు ప్రధాన రహదారి ఫుట్పాత్పై వాహనాలు పార్కు చేయడం వల్ల తరచుగా ట్రాఫిక్ జాము సమస్య తలెత్తుతోందని స్థానిక వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చాం ఒక ప్రాన్స్ ఒక మటన్ బిర్యానీ చెప్పాం. అయితే ప్రాన్స్ బిర్యానీ కొంచెం టైం పడుతుందంటే ఓకే వెయిట్ చేస్తాం. మటన్ బిర్యానీ మరీ చల్లగా ఉందా అంటే అడిగితే చల్లగా ఉందని మళ్ళీ రిటర్న్ పంపించాడు. మళ్ళీ వేడికి తెచ్చాడు. వేడి చేస్తే 2 కద్దు కీరు యాప్రికాన్ డిల్లర్ చెప్పాం. యాప్రికాన్ డిల్లర్ చెప్పినాక నేను మా ఫ్రెండ్ కద్దు కీరు తిన్నాం. యాప్రికాన్ డిల్లర్ స్మెల్ వస్తుంది అన్నాం. స్మెల్ వస్తుందంటే అడిగిన అంటే ఏం స్మెల్ రావట్లేదు అన్న. అయితే వాళ్ళు రిటర్న్ తీసుకుపోయి స్మెల్ వస్తుందని మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తాను. ఎందుకు రీప్లేస్మెంట్ చేస్తారు? స్మెల్ వస్తుంది కదా, దీనికి సంగతి ఏంది అని అడిగినాం. సరే అని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాం. మాకొద్దు, మేము కంప్లైంట్ చేసుకుంటాం అని అడిగాం. అయితే అడిగినాక వేరే మేనేజ్మెంట్ వచ్చింది, వాళ్ళ సూపర్వైజర్ ఎవరు వచ్చారు, వచ్చి అడిగారు ఏమైంది అంటే ఇట్లా అయింది అన్నాడు. వాళ్ళు ఇద్దరు తిన్నారు, స్మెల్ వస్తలేదు అన్నాడు. స్మెల్ కూర్చున్నాయారా బాస్ కూర్చున్నాయారా అన్నాడు అని గమనను. సరే మా బాక్స్ మాకు ఇచ్చే, మేము కంప్లైంట్ ఇస్తాం, మేము బిల్లు కట్టేసాం సార్, మా నెంబర్ 2 రాశాం కదా, మేము ఎందుకు కట్టలేదంటే కంప్లైంట్ రాయలే కాబట్టి బిల్లు కట్టలేదు. సరే బిల్లు కట్టేయమన్నారుగా, బిల్లు కట్టేసాం, 900 రూపాయలు బిల్లు కట్టేసాం. ఓకే అయిపోయినాక ఆయన మ్యాన్ హ్యాండింగ్ చేశాడు. గుంజుకోవడం ఎందుకు? ఫుడ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటేనే మంచిగా గుంజుకుంటాడు కదా, లేకుంటే మంచిగుంటే నేను ఎందుకు గుంజుకుంటా? నేను ఎందుకు కంప్లైంట్ చేస్తాను ఎదుటోళ్ళు? అంటే ఎదుటోళ్ళు ఫుడ్ ఏమైనా కానీ మనుషులు ఏమైనా కానీ అంటే మ్యాన్ హ్యాండింగ్ చేయడం ఏంది, గుంజుకోవడం ఏంది? అంటే ఎవడైనా కస్టమర్ గుంజుకు కూడా మనము ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో అన్నీ ఒకటి చూసుకుంటే 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి పెండింగ్ పెట్టిన ఫుడ్డే పెడుతున్నారు. అలాంటి దాని మీద డౌట్ వచ్చేసి దయచేసి మంచి వచ్చేడో మాకు వచ్చిన డౌట్ ఇదా అని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పేసి మేము అడగడం జరిగితే మా మీదనే వాళ్ళ మొత్తం డిపార్ట్మెంట్ వచ్చేసి మ్యాన్ హ్యాండిల్ చేసిండ్రు. నేను చేయి కూడా కడుక్కోకుండా వచ్చిన కారణం ఇదే. వాళ్ళు ఎందుకు చేసిండ్రు ఇలాంటి దానికే 4-5 రోజుల నుంచి వీళ్ళు పాస్ పడ్డ ఫుడ్డే మాకు పెడుతున్నారు అని చెప్పి ఇంకా డౌట్ వచ్చేసి మీకు పిలవడం జరిగింది. దీనికి న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ 100 మంది ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దయచేసి మాకు న్యాయం చేయండి. మీ పేరు? నా పేరు గణేష్ అండి. నేను ఉండేది ఇక్కడ రాధిక, దీని బ్యాక్ సైడే మా ఆఫీసు. నాతో పాటు 100 మందికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీడియా మిత్రులకి, నా సోదరులకి, అన్నలకి దయచేసి దండం పెట్టి కోరుకుంటున్నాను.